కోకోనట్ మలై లడ్డు నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయి చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా చాలా నచ్చే కోకోనట్ మలై లడ్డు ఈరోజు చేయబోతూ ఉన్నానండి. యాక్చువల్‌గా నేను వైట్ చాక్లేట్ కూడా చేస్తున్నాను ఇంట్లో. అందుకని ప్రొసీజర్ వచ్చేసి నేను ఇలాగా డబుల్ బాయిలర్ ప్రొసీజర్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్‌గా అయినా పాన్‌లో చేసేయొచ్చండి. ఫస్ట్ అయితే మిల్క్ పౌడర్‌ని, షుగర్‌ని రెండిటిని కూడా నేను మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి బటర్‌లోని బటర్‌లో గ్రైండ్ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ అలాగే షుగర్ మిశ్రమం ఉంది కదా! అది వేసేసాననమాట. కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత మీకు తెలుస్తుంటుంది. చిక్కపడుతుందనమాట. ఒక స్టేజ్ వచ్చినప్పుడు నేను వైట్ చాక్లేట్ చేస్తానన్నా కదా! ఆ వైట్ చాక్లేట్ కూడా చేసేసాననమాట. తర్వాతొచ్చేసి నేను ఇందులోని డెసికేటెడ్ కోకోనట్ ఉంది కదా! అది కలిపేసుకున్నాను. యాక్చువల్‌గా నేను డెసికేటెడ్ కోకోనట్ మాత్రం ఏం ఫ్రై చేయలేదండి. డైరెక్ట్‌గానే వేసేసాననమాట అండి. సో, మంచిగా కలిపేసుకునేసి మనం లడ్డూల షేప్‌లో చేసేసుకోవడమే అనమాటండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా! సో, ఇంట్లోనే మీరు వైట్ చాక్లేట్ కూడా రెడీ చేసుకోవచ్చు. అలాగే ఇలా కోకోనట్ మలై లడ్డు కూడా చేసేసుకోవచ్చనమాట. టైం కూడా మీకు చాలా సేవ్ అవుతుంది. సో, మా ఇంట్లో అయితే అందరికీ సూపర్‌గా నచ్చేసిందండి. చాలా చాలా బాగా నచ్చేసిందనమాట. జస్ట్ ఒక 15-20 మినిట్స్ లోపు మీరు 2 కూడా రెడీ చేసేసుకొని బాక్స్‌లో హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేసేసుకొని టేస్ట్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ ఇవ్వండి.